నంద్యాల న్యూస్ 9 కి స్వాగతం। ఈ రోజు వార్తలోని ముఖ్యాంశాలు। నంద్యాల జిల్లా కలెక్టర్ గా గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్ గా జి రాజకుమారి నియామకం। అహోబిలం లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ భార్గవులు స్వామి వారికి ప్రత్యేక పూజలు। నంద్యాల చికెన్ షాపుల నుండి చికెన్ వేస్టేజ్ తో చేపల పెంపకం తింటే రోగాలు తప్పవంటున్న డాక్టర్లు। నంద్యాల మున్సిపాలిటీలో ఐటీలలో జరిగిన అవినీతి అక్రమాలపై విచారణ జరపాలి। మున్సిపల్ మంత్రి నారాయణకు మంత్రి ఫారూక్ ఫిర్యాదు। నంద్యాల మూలసాగరం రైల్వే గేట్ వద్ద ఇద్దరు వ్యక్తులు మృతి, రైల్లో నుంచి జారిపడి మరణించినట్లు తెలిపిన పోలీసులు। తెలంగాణ ఏపీ సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చంద్రబాబు సమావేశం కావాలని నిర్ణయించుకోవడం అభినందనీయం, బొజ్జ దశరథ రామిరెడ్డి వెల్లడి। ఆయుష్ యోగ సేవా సమితి ఆధ్వర్యంలో 7 హిల్స్ హాస్పిటల్ అధినేత మారుతి సహకారంతో 8వ తేదీ ఉచిత మెగా క్యాంప్। నంద్యాల జిల్లాలో ప్రజా సేవలకు వినియోగించే పోలీసు వాహనాలు పాడవకుండా చూసుకోవాలని ఎస్పీ రఘువీరారెడ్డి। నంద్యాల జిల్లా కలెక్టర్ గా జి రాజకుమారి నియమితులయ్యారు। గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్ గా పనిచేస్తున్న ఈమెను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు। ఇక్కడ కలెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ కె శ్రీనివాస్ ను బదిలీ చేసిన ఎక్కడ పోస్టింగ్ ఇవ్వలేదు। గ్రూప్ 1 అధికారైన బి రాజకుమారి 2016లో ఐఏఎస్ హోదా పొందారు। ఈ ఏడాది ఫిబ్రవరిలో జిల్లా కలెక్టర్ గా బదిలీపై వచ్చిన శ్రీనివాసులు ఎన్నికల విధిలో నెమ్మదిగా వ్యవహరించారని విమర్శలు ఎదుర్కొన్నారు। సార్వత్రిక ఎన్నికల విధిలో భాగంగా ఏర్పాటు చేసిన ఎస్ఎస్పీ బిఎస్పీ టీం ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాల్లో మండల స్థాయి అధికారులు కాకుండా జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్లతో పాటు వెలుగు ఏపీఎం, ఏపీఓ తదితర ఒప్పంద ఉద్యోగులను నియమించడం వివాదానికి కారణమైంది। ఈసీ ఈ విషయాన్ని తప్పు పట్టడంతో తిరిగి గెజిటెడ్ అధికారులను నియమించారు। మేడం సార్
అహోబిలం లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని ఎమ్మెల్యే భూమాకిల ప్రియ భర్త భార్గవ్ కలిసి దర్శించుకొని స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా అర్చకులు వారిని అతిథి మర్యాదలతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందించారు. అనంతరం మఠంలో పీఠాధిపతి గంగనాథ యతంత్ర మహాదేశికన్ను కలిసి ఆశీర్వాదాలు తీసుకున్నారు. గ్రామ పంచాయతీ వాహనాలు లోటెన్ను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. వారి వెంట తేదీప నాయకులు గూడూరు సంజీవరాయుడు, ఎస్ఎల్ రమణ, అంచి గంగాధర్ ఉన్నారు. మాంసాహార ప్రియులైతే చికెన్, మటన్ తో పాటు చేపలపై మక్కువ చూపుతున్నారు. ఇలాంటి చేపల పెంపకానికి కోళ్ల వ్యర్థాలను ఉపయోగిస్తూ ఇటు జనం ఆరోగ్యం, అటు పర్యావరణానికి ముప్పు వాటిల్లే ప్రమాదాన్ని తీసుకొచ్చారు. చెరువుల వద్ద కోళ్ల వ్యర్థాలను నిల్వ ఉంచడం వల్ల వైరస్ విస్తరించి పరిసరాల్లో ఉన్నవారు పలు వ్యాధుల బారిన పడే అవకాశాలున్నాయి. అలాగే భూగర్భ జలాలు కలుషితమై పర్యావరణానికి నష్టం కలిగజేస్తున్నారు. నంద్యాలలో చికెన్ దుకాణదారులు మొదట్లో కోళ్ల వ్యర్థాలను వృధాగానే పడేసేవారు. దీనిపై కొందరి స్వార్థపరులు కన్నుపడింది. అంతే, ఇంకేముంది, ఈ వ్యర్థాలతోనే వ్యాపారం మొదలు పెట్టారు. ఎక్కువగా వ్యర్థాలు వచ్చే చికెన్ దుకాణాల వద్ద ప్రత్యేకంగా ప్లాస్టిక్ డ్రమ్ములను సైతం ఏర్పాటు చేశారు. అయితే కొందరు చికెన్ దుకాణదారులు వ్యర్థాలను ఈ డ్రమ్ములో వేయకపోవడంతో కిలోకు 5-8 వరకు లేదా డ్రమ్ముకి ఓ రేట్ ఇస్తామని చెప్పారు. అంతే, వ్యాపారులు సైతం వ్యర్థాలను భద్రపరిచి మరీ సంబంధిత వ్యక్తులకు అప్పగిస్తున్నారు. చికెన్ వేస్టేజ్ తో పెద్ద ఎత్తున చేపల పెంపకం చేపడుతున్నారు. కుళ్ళిన కోడి మాంసంతో పాటు పశువుల వ్యర్థాలను చేపలకు దానంగా అందిస్తున్నారు. ఎక్కడ తీసుకోదారండి? ఎక్కడ తీసుకోదారండి? ఏం చేస్తారన్నా? చేపలుగా చికెన్ వేస్ట్ బొచ్చు పేగులు కాళ్ళు తలగాలి ఎక్కడ తీసుకుంటారు? అవి వాళ్ళు చేపలా వేసుకోవచ్చు. సార్ ఎంత దూరం ఉందా మొత్తం ఎక్కడ సార్ ఎక్స్పోర్ట్? ఎక్స్పోర్ట్ ఎక్కడ వేస్తారు? రోజు వస్తారా? రోజు వస్తారు, 10 రోజులు వస్తారు. ఖచ్చితంగా వస్తారు. ఎన్ని బండ్లు వస్తాయి ఆ రోజు? ఒక బండి 3 బండ్లు పెడతారు. సార్ నంజల్ దండి మంది ఇద్దరు ఉన్నారు. ఒకటి సీను, ఒకటి కందుకూరు మంచి. వాళ్ళిద్దరే పోటీ పెడతారా? పోటీ. ఈ రోజు ఈయన వచ్చినా మళ్ళీ రోజు వేరే వాళ్ళు వచ్చేసుకోవాలి అట్లా డే బై డే. దినం మార్చి ఒకరు డైలీ వస్తారు.
ఫుడ్ చేపలు చేపలు కూడా మంచిది. నంద్యాల మున్సిపాలిటీలో 5 ఏళ్లలో జరిగిన అవినీతి అక్రమాలపై విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని మున్సిపల్ మంత్రి నారాయణను మౌఖికంగా కోరారు. న్యాయశాఖ మంత్రి ఫారూక్ అమరావతిలోని ఫారూక్ ఛాంబర్ లో 2 మంత్రులు కలుసుకున్నారు. 5 ఏళ్లలో కాంట్రాక్టు ఉద్యోగుల నియామకం, కాంట్రాక్టు పనులు అక్రమాలు జరిగాయని, టౌన్ ప్లానింగ్ సిబ్బంది వసూలుకు అడ్డు అదుపు లేకుండా పోయిందని ఫిర్యాదు చేశారు ఫారూక్. నంద్యాల మున్సిపాలిటీ అభివృద్ధికి విధులు ఇవ్వాలని కోరారు. దీనిపై మంత్రి నారాయణ స్పందించి అవినీతిపై విచారణ జరిపించి చర్యలు తీసుకుంటామని, ప్రతిపాదనలు పంపితే నిధులు కేటాయిస్తామని హామీనిచ్చారు. చిన్నగా ఈరోజు చూస్తా ఉన్నాము. మనకు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం చాలా ఉంది నంద్యాల పట్టణంలో కూడా. ఆ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం మన ఇక్కడే కొంత దూరం నడకన పోతే ఒకడు చంపి వాడు చుట్టూ తిరుగుతూ ఉంటే అందరు సెల్ ఫోన్లో చిత్రీకరించినారు కానీ ఎవరు పోయి అడ్డుకోలే. అది సెల్ ఫోన్ తీయడం పెద్ద సంగతి కాదు. కానీ నాకు యాక్సిడెంట్ ఎప్పుడు కూడా నేను కూడా చూసా. సెల్ ఫోన్ చేస్తున్నారు కానీ ఏమైంది చూడడం లేదు. ఇప్పుడు కూడా అందరు ఫోన్లు చూస్తున్నారు. తీసేటుడే కానీ ఏం జరిగింది, ఎందుకు జరిగింది, ఏమి కదా విచారిద్దాం, ఆయన ఆరోగ్యం బాగుందా లేదా, దెబ్బలు ఎక్కడ తగినా అని చూసినోడే లేడు అలా. కాబట్టి హత్య జరిగింది, నడి రోడ్డు మీద హత్య జరిగినప్పుడు కూడా చిత్రీకరించినారే కానీ ఆ చిత్రీకరించిందంతా మీడియాలో పెట్టడం జరిగింది. దానివల్ల లాభం ఏముంది? మనం దాన్ని ఆదుకోవాలా. ప్రజా సంఘాలు ఉన్నాయి, ప్రజలు ఉన్నారు, అందరినీ ఆదుకోకుంటే ఇటువంటి సంఘటనలు అన్నిటికీ పోలీసు రావాలా, ఎస్పీ రావాలా, డిఐజీ రావాలి, ఎస్పీ రావాలంటే కాదు. అన్నిటికీ కూడా మనం కూడా చైతన్యవంతులు కావాలా, మనం కూడా ముందుకు పోవాలా. మరి అకృత్యాలు జరిగినప్పుడు మనం ఆదుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ముఖ్యంగా తెలియజేస్తా. రైల్వే ఫుడ్ బోర్డ్ పై నిర్లక్ష్యంగా ప్రయాణిస్తూ మృత్యువాత పడ్డారు 2 వ్యక్తులు. పట్టణం శివారులోనే మూలసాగరం రైల్వే గేట్ సమీపంలో 2 వ్యక్తులు రైలు నుండి జారిపడి మృతి చెందారు. వీరు స్థానికేతరులుగా భావిస్తున్నారు రైల్వే పోలీసులు. వీరిన వద్ద ఎలాంటి గుర్తింపు ఆనవాలు లభ్యం కాలేదు. వీరు ఫుడ్ బోర్డ్ పై ప్రయాణిస్తూ పడిపోయినట్లు సంఘటన బట్టి తెలుస్తుందని మృతులను గుర్తించడానికి ప్రయత్నిస్తున్నామని చెప్పారు. మూలసాగరం కు పానెం రూట్ కు ఒక అర్ధ ఫర్లాంగ్ దూరంలో పడినారు. కానీ అది రైలు నుంచి కింద పడినది. అది ఇద్దరికి చేతులు, తలకు వెనుకల దెబ్బలు అన్నీ ఉన్నాయి. కానీ మన ఏరియా వాళ్ళని ఎట్టుంది మీడియా మీరే తెలియచేయాలి. ఇది ఎందుకంటే మీ ఒపీనియన్ మీది బాగుంది. ఒక బీడీ కట్ట ఉంది 30 నంబరు, ఒకటి రాజకీయ ఉంది, ఒక 10 రూపాయలు ఉంది. మొత్తం చెక్ చేసినాం. నా అనుమానం ఏమంటే ప్రశాంతి బండి అటు నుంచి వస్తుంది కదా, అక్కడ నుంచి బెంగళూరు పోతుంది అవరాన్ నుంచి వచ్చి, ఆ బండికైనా పడాలా. ఇదంతా మెట్ల మీద కూర్చుంటారు. నాకు మాత్రం డౌట్ మన ఏరియా వాళ్ళు కానట్టు ఉండాలి. ఏముండే అడ్రస్ ఏం లేదు కదా, ఏం లేదు, ఆధార్ కార్డు లేదు, సెల్లు లేదు, ఏం డబ్బులు లేవు. 10 రూపాయలు కాగితం ఒకటి ఉంది. ఏజ్ ఒకరికి 50 ఉంటుంది, ఒకరికి 30 లోపల ఉంటుంది. ఏపీ పునర్విచన సమయంలో అపష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారానికి తెలంగాణ ఏపీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు సమావేశం కావాలని నిర్ణయించుకోవడం అభినందనీయమన్నారు. రాయలసీమ సాగునీటి సమితి అధ్యక్షుడు బొజ్జ దశరథ్ రామిరెడ్డి ఉమ్మడి ఏపీలో రాయలసీమ, దక్షిణ తెలంగాణ విభజన వల్ల నష్టపోయామని చెప్పారు ఆయన. గుండ్రేవుల రిజర్వేయర్ ను నిర్మించాలని, శ్రీశైలం రిజర్వేయర్ లో పూడికను తొలగించి సిద్ధేశ్వరం అలుగును నిర్మించాలని కోరారు. కృష్ణా నది యాజమాన్య బోర్డు కార్యాలయాన్ని కర్నూలులో ఏర్పాటు చేయాలని, విభజన చట్ట ప్రకారం ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపు చేయాలని ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులను డిమాండ్ చేశారు దశరథ్ రామిరెడ్డి. రాష్ట్ర విభజన జరిగిన నాటి నుండి లేదా అంతకుముందు కూడా ఈ ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో సాగునీటి రంగంలో బాగా నష్టపోయిన ప్రాంతాలు రాయలసీమ, దక్షిణ తెలంగాణ ప్రాంతం.
రాష్ట్ర విభజన తర్వాత కూడా అనేక అంశాలు పరిష్కారం కాకపోవడం వల్ల రాయలసీమ దక్షిణ తెలంగాణ బాగా నష్టపోతున్నాయి. కాబట్టి ఈ రోజు ఇరువురు ముఖ్యమంత్రులకు మేము అపీల్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రధానంగా ఒక 5 అంశాలను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తున్నాం. రాజ్యాంగబద్ధంగా రాష్ట్ర విభజన చట్టం జరిగిన హక్కులను పరిరక్షిస్తూ 2 తెలుగు రాష్ట్రాలలో ఉన్న వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి కావాల్సిన అంశాలపై మీరు శాశ్వత పరిష్కారాన్ని కనుగొనాలని చెప్తున్నాం. ఈ సందర్భంగా వారికి కొన్ని అంశాలు గుర్తు చేస్తున్నాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఇటు రాయలసీమలో ఉన్న కేసీ కెనాలు ఎల్ఎల్సీకి, అటు తెలంగాణలో ఉన్న ఆర్డీఎస్ కు సమస్యల పరిష్కారం కోసం, సాగునీటికి తాగునీటి కోసం గుండెల రిజర్వేర్ కోసం డిపిఆర్ జరిగింది. ఆ డిపిఆర్ ను కూడా చంద్రబాబు నాయుడు గారు మొదటిసారి ముఖ్యమంత్రికి వచ్చిన తర్వాత, రాష్ట్రం వచ్చిన తర్వాత శంకుస్థాపన కూడా చేశారు ఆ ప్రాజెక్టుకు. ఆ ప్రాజెక్టు ఎలాంటి అడ్డంకులు లేకుండా తెలంగాణ కూడా ఎత్తించుకుని 2 రాష్ట్రాలకు నీరు లభించేలాగా గుండెల రిజర్వేర్ నిర్మాణం తక్షణమే చేపట్టే దిశగా కార్యాచరణ చేపట్టాలని మేము అప్పీల్ చేస్తున్నాం. అదేవిధంగా శ్రీశైలం రిజర్వాయర్ అనేది 2 తెలుగు రాష్ట్రాలకు చాలా కీలకమైనది. అక్కడ అనుకున్న దానికంటే పూడిక చాలా త్వరగా చెడిపోతూ ఆ ప్రాజెక్టు నిర్వీర్యమయ్యే పరిస్థితి ఉంది. 315 టీమ్స్ ఉన్నది, ఈరోజు 180 టీమ్స్ సామర్థ్యాన్ని తగ్గిపోయిందంటే పూడిక ఏ స్థాయిలో జరుగుతుందో అర్థమవుతుంది. కాబట్టి ఆ పూడిక నివారణ కోసమైన సిద్ధేశ్వర నిర్మాణం చేపట్టుకుంటే 2 తెలుగు రాష్ట్రాలు, ప్రధానంగా దక్షిణ తెలంగాణ, రాయలసీమ ప్రాంతం యొక్క నీటి అవసరాలు శ్రీశైలం ద్వారా తీరుతాయి. కాబట్టి దానికోసం కూడా క్రియాశీలక నిర్ణయం చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. 3వ కీలకమైన అంశం, ఈ రోజు పోలవరానికి తాత్కాలిక ప్రాజెక్టును పట్టిసీమ కట్టిన తర్వాత శ్రీశైలం నుండి కృష్ణా డెల్టాకు ఇవ్వాల్సిన ఎన్ఐటీఎంస్ నీటిని ఈ రోజు గోదావరిని పొందడం వల్ల శ్రీశైలంతో కృష్ణా డెల్టాకు అనుబంధం తెగిపోయింది. కాబట్టి ఈ నేపథ్యంలో రాష్ట్ర విభజన చట్టం ప్రకారం ఆ మిగిలిన కృష్ణా జలాలు కూడా రాయలసీమ వాడుకునే హక్కు ఉంది. కాబట్టి అంతకుముందు హక్కుగా ఉన్న నీరు, ఈ హక్కుగా ఉన్న నీరు అన్నిటికీ కూడా శ్రీశైలం రిజర్వాయర్ అత్యంత కీలకంగా మారింది. అటు తెలంగాణకు కానీ ఇటు రాయలసీమ కానీ నీటి పంపకానికి. కాబట్టి ఆ నీటి పంపకానికి కీలకమైన శ్రీశైలం రిజర్వాయర్ ఉన్న కర్నూలు జిల్లాలో కృష్ణా నది యాజమాన్య బోర్డు కార్యాలయం పెట్టడానికి మీరు క్రియాశీలకంగా మాట్లాడుకున్న చర్చల ద్వారా దాన్ని సానుకూలంగా తీసుకురావాలని మేము కోరుకుంటున్నాం. ఇంకా 4వ కీలకమైన అంశం, రాష్ట్రం విభజన కంటే ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే తెలంగాణలో 3 ప్రాజెక్టులు ఎస్ఎల్బిసి, కల్వకుర్తి, మెట్టంపాడు మిగులు జలాల మీద కట్టారు. అదేవిధంగా రాయలసీమలో తెలుగుగా గాలేరు హండ్రీలో కూడా మిగులు జలాల మీద నిర్మాణం చేశారు. పక్కనే ఉన్న కరువుపీడిత ప్రాంతంలో కూడా వెలుగొండ కూడా మిగులు జలాల మీద ప్రాజెక్టు నిర్మాణం చేపట్టడం జరిగింది. బట్ ఈ ప్రాజెక్టుకు నీళ్లు ఎలా రావాలని అనుకుంటే ఆ రోజు ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న దుమ్మగూడెం నాగార్జున ప్రాజెక్టు ద్వారా 165 టీఎంసీల గోదావరి జలాలు తీసుకొచ్చి నాగార్జున ఆయకట్టు ఇవ్వడం వల్ల ఆ మిగిలిన కృష్ణా జలాలు, ఆదాయ కృష్ణా జలాలను శ్రీశైలంలో పెట్టుకుని ఈ ప్రాజెక్టులో తీసుకోవాలన్న నిర్ణయం జరిగింది. కానీ రాష్ట్ర చట్టంలో ఈ ప్రాజెక్టును అనుమతించిన 10 ఏళ్లు ఈ ప్రాజెక్టును విస్మరించిన సందర్భం ఒకటి ఉంది. ఈ నేపథ్యంలో ఇరువురు ముఖ్యమంత్రులు కూడా దీర్ఘంగా ఆలోచించాలి. ఈ రోజు బ్రిజేష్ కుమార్ కమిటీ కూడా ఇంతకుముందు మనం వాడుకుంటున్న బచావత వార్డులో మిగులు జలాలు ఏదైతే వాడుకుంటున్నామో ఆ నీటిలో 254 టీమ్స్ నీటిని కర్ణాటక, మహారాష్ట్రకు ఎగువ పనిచేసింది. అంటే మనకి ఇప్పుడు వస్తున్న నీటిలో 254 టీమ్స్ ముందరిని శ్రీశైలం రాకుండానే ఆగిపోతే ఈ 7 ప్రాజెక్టులు తెలంగాణలో ఉన్న 3, ఆంధ్రప్రదేశ్ లో ఉన్న 4 ప్రాజెక్టులకు 100 400 500 నీళ్లు వచ్చే పరిస్థితి ఉంది. అంటే ఈ ప్రాజెక్టులు కఠిన ఉపయోగలేని పరిస్థితుల నేపథ్యంలో గోదావరి నుండి నీటిని మళ్లించడం అనే శాశ్వత పరిష్కారం కోసం దుమ్మగూడెం ప్రాజెక్టు కోసం మీరు పాటుపడాలని చెప్పి మీకు అప్పీల్ చేస్తున్నాం. చివరిగా బచావత్ అవార్డు ప్రాజెక్టుల వరకు నీటి పంపకం చేసింది. అదేవిధంగా రాష్ట్ర విభజన చట్టం కూడా సెక్షన్ 8A ప్రకారం ప్రాజెక్టుల వరకు నీటి పంపకం చేసింది. అయితే ఈ సమస్యలను ఒక రాజకీయ లబ్ధి కోసం రాజకీయ పార్టీలు వాడుకుంటూ ఆ నీటిని కూడా పంపిణీ చేయాలని ఒక వితండవాదం పెట్టుకుంటూ సమస్యను జటిలం చేసుకున్న నేపథ్యంలో శాశ్వత పరిష్కారం దొరకదనేది 2 ముఖ్యమంత్రులు కూడా ఆలోచించుకొని రాజ్యాంగబద్ధంగా ఏపీ విభజన చట్టం ప్రకారం హక్కుల ప్రకారం ప్రాజెక్టుల వారిగా ఉన్న నీటిని కొనసాగిస్తూ 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వెనుకబడిన ప్రాంతాలకు కావాల్సిన శాశ్వత పరిష్కారాల కోసం అడుగు వేయాలి. కానీ రాజకీయ లబ్ధి కోసం మీరు కార్యక్రమాలు చేస్తే 2 వెనుకబడిన ప్రాంతాలకు రాయలసీమ, దక్షిణ తెలంగాణ నష్టపోతున్న నేపథ్యంలో మీరు హృదయంతో ఈ అర్థం చేసుకుని రాజకీయంగా కాకుండా వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం నిర్ణయాలు చేయాలని చెప్పి మేము అప్పీల్ చేస్తున్నాం. జై రాయలసీమ, జై జై రాయలసీమ.
ఆయుష్ యోగ సేవా సమితి ఆధ్వర్యంలో శాంతిరామ్ హాస్పిటల్ మరియు 7 హిల్స్ హాస్పిటల్ అధినేత మారుతి సహకారంతో ఈ నెల 8వ తేదీ అనగా సోమవారం ఉదయం 7 గంటల నుండి ఉచిత మెడికల్ క్యాంప్ మరియు రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడమైనది. ఈ మెడికల్ క్యాంప్ నందు లివర్ ఫంక్షన్ టెస్ట్, లిపిడ్ ప్రొఫైల్, థైరాయిడ్, కిడ్నీ, బీపీ, షుగర్, ఈసీజీ మొదలగు సుమారు 5,000 రూపాయల విలువ గల పరీక్షలను కేవలం 500 రూపాయలకు ఏర్పాటు చేయడమైందని తెలిపారు. అందరికీ నమస్కారములు. గురుగారు చెప్పినట్టు ఆయన ఆలోచన ప్రకారంగా ప్రజెంట్ సిచ్యువేషన్ బాగా స్ట్రెస్ కు బాగా లోన్ అవుతున్నారు. బిజీగా తిరుగుతూ ఉన్నారు. వాళ్ళకు ఈ మధ్య చావులు బాగా ఉన్నట్టుండి హార్ట్ అటాక్లు జరుగుతున్నాయి. గురువుగారు బాగా ఆలోచించి దాన్ని ఎలా చేయాలని కొంచెం చర్చించిన తర్వాత ఆయన ఈ డిసిషన్ తీసుకొని మా వంతు సహాయ సహకారాలు చేసుకుంటూ వస్తున్నాము. దీనికి గురువు గారికి వచ్చిన ఆలోచన చాలా గొప్పది. ఆ ఆలోచనను మమ్మల్ని కూడా ఒక పార్టిసిపేట్గా చేయటం చాలా సంతోషకరంగా ఉంది. ఈ పరీక్షలు ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. కేవలము 5,000 రూపీస్ అవుతాయి బయట చేయించుకోవాలంటే. కేవలం 500 రూపీస్ నామినల్. ప్లస్ డాక్టర్స్ కూడా రిపోర్ట్స్ తీసుకొని వచ్చి డాక్టర్స్ కన్సల్టెంట్స్ కూడా ఉంటుంది. ఆర్థోపెడిక్ ఉంటారు, జనరల్ మెడిసిన్ ఉంటారు. వాళ్ళు కూడా ఒక్కొక్కరిని చెక్ చేసుకుంటూ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత వాళ్ళకి ఫోన్ చేసి మా హాస్పిటల్ నందు వాళ్ళకి ఏమన్నా ఉన్నా డౌట్స్ క్లారిఫై చేసుకునే విధంగా మేము ఏర్పాటు చేస్తున్నాము. ఓపీ కూడా ఫ్రీగా చూస్తాము. ఈ అవకాశం ఇచ్చినందుకు గురువు గారికి నా హృదయపూర్వక నమస్కారం. జై గురుదేవ్. ఈ నెల 8వ తేదీ అనగా సోమవారం నంద్యాల పట్టణంలోని మున్సిపల్ పార్కులో గల ఆయుష్ యోగా కేంద్రంలో 7 హిల్స్ హాస్పిటల్ వారి సహకారంతో మరియు శాంతిరామ్ హాస్పిటల్ వారి సహకారంతో ఇక్కడ సుమారు 5,000 రూపాయలు విలువ గల మెడికల్ టెస్టులను కేవలం 500 రూపాయలకి ఇక్కడ ఏర్పాటు చేయడం అనేది. ఆ మెడికల్ టెస్టులు ఏమనగా థైరాయిడ్ టెస్టు, లిపిడ్ ప్రొఫైలు, ఈసీజీ, టుడి ఈకో, బీపీ, షుగర్, అలాగే కిడ్నీ ఫంక్షన్ టెస్టు, లివర్ టెస్టు, వీటన్నింటికి కూడా సుమారు 5,000 రూపాయలు అవుతుంది. వాటిని మనం ఇక్కడ 500 రూపాయలకు నిర్వహిస్తున్నాం. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే ముందస్తు పరీక్షలు చేయించుకుంటే ఆపరేషన్తో అవసరం లేకుండా, అవయవాలు దెబ్బతినకుండా, లక్షల రూపాయలు వెచ్చించాల్సిన అవసరం లేకుండా, ప్రాణాలు కోల్పోకుండా మనం కాపాడి కేవలం మందుల ద్వారానే నయం చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో దీన్ని ఏర్పాటు చేశాం. అలాగే ఈ పరీక్షలు చాలా రోజుల నుంచి, చాలా సంవత్సరాల నుంచి ఉన్నాయి. కానీ అవగాహన లోపం వలన కొందరు, ఆర్థిక స్తోమత లేక కొందరు చేపించుకోక ఎంతోమంది ప్రాణాలను కోల్పోయి జబ్బున బారి పడి కుటుంబాలు ఆర్థిక స్తోమత దెబ్బతిని రోడ్డున పడిన సందర్భాలు కూడా ఉన్నాయి. వీటినన్నింటినీ దృష్టిలో ఉంచుకొని 7 హిల్స్ హాస్పిటల్ అధినేత మారుతి గారిని సంప్రదించగా మేము చేస్తున్న సేవా కార్యక్రమాలకు స్పందించి తన వంతు సహకారం అందిస్తానని చెప్పి వీటిని కేవలం 500 రూపాయలకు ఏర్పాటు చేసినందుకు వాటికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది ద్వారా తెలిసిన విషయం ఏమంటే ఈ మధ్యకాలంలో ప్రభుత్వ ఆసుపత్రిలో రక్తం కొరత ఉంది అని మాకు ఈ మధ్యనే తెలిసింది. వెంటనే ఆ శిబిరాన్ని కూడా ఏర్పాటు చేయాలని చెప్పి యోగా సభ్యులను, పట్టణ ప్రజలను కోరగా రక్తదానం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఆ శిబిరాన్ని కూడా 8వ తేదీ ఉదయం 10 గంటలకు ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాం. కావున నంద్యాల, ఆళ్లగడ్డ పట్టణ ప్రజలు, చుట్టుపక్కల గ్రామస్తులు ఈ శిబిరంలో పాల్గొని మెడికల్ టెస్ట్ చేయించుకొని సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండాలని చెప్పి, అలాగే రక్తదానం చేసి ఎదుటివారి ప్రాణాలు కాపాడేందుకు రక్తదానం చేయడానికి ముందుకు రావాలని, ముఖ్యంగా రక్తదానం చేయకపోతే కోట్ల రూపాయలు వెచ్చించినా అది రక్తం మార్కెట్లో దొరికేది కాదు. కేవలం సాటి మనిషి ఇస్తేనే ఆ మనిషి బ్రతకగలడు. కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని పంచుకోవాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నంద్యాల జిల్లాలో ప్రజా సేవలకు వినియోగించే పోలీసు వాహనాలు పాడవకుండా చూసుకోవాలని ఎస్పీ రఘువీరారెడ్డి సిబ్బందికి ఆదేశించారు. జిల్లా ఎస్పీ కార్యాలయం వద్ద ఉన్న మైదానంలోని వాహనాలను మంగళవారం ఆయన పరిశీలించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీసు వాహనాల నిర్వహణను నిరంతరం పర్యవేక్షిస్తుండాలన్నారు. తనిఖీలు చేపట్టి సమగ్ర వేదికను ఎప్పటికప్పుడు సమర్పించాలని, వాహన నిర్వహణ పనితీరు కేటాయింపు వాహనాలను పరిశీలిస్తున్న ఎస్పీ రఘువీరెడ్డి పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఏఎస్పీ ప్రవీణ్ కుమార్, ఎంవీఐ శ్రీనివాసులు, సిఐలు నరసింహులు, చలపతి, మంజునాథ్, సురేష్, సూర్యమౌళి పాల్గొన్నారు. మా సొంత పనులు అయితే అన్ని మరి మెట్లెట్ తీసుకోవాలి పెడతా గవర్నమెంట్ పనులు కూడా మిగతా జిల్లాలో ఉన్న మిగతా పనులు కూడా చెప్పండి. దీని కూడా లేదు. ఇది పనిచేస్తుందా? బండి ఏమైనా సూపరింగ్ వేసుకోవడం ఏమైంది? తాలూకా వాళ్ళు ఎవరున్నారు? వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నంద్యాల జిల్లా కలెక్టర్ గా గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్ గా జి రాజకుమారి నియామకం. అహోబిలం లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ భార్గవులు స్వామి వారికి ప్రత్యేక పూజలు. నంద్యాల చికెన్ షాపుల నుండి చికెన్ వేస్టేజ్ తో చేపల పెంపకం, తింటే రోగాలు తప్పవంటున్న డాక్టర్లు. నంద్యాల మున్సిపాలిటీలో ఐటీలలో జరిగిన అవినీతి అక్రమాలపై విచారణ జరపాలి, మున్సిపల్ మంత్రి నారాయణకు మంత్రి ఫారూక్ ఫిర్యాదు. నంద్యాల మూలసాగరం రైల్వే గేట్ వద్ద 2 వ్యక్తులు మృతి, రైల్లో నుంచి జారిపడి మరణించినట్లు తెలిపిన పోలీసులు. తెలంగాణ ఏపీ సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, చంద్రబాబు సమావేశం కావాలని నిర్ణయించుకోవడం అభినందనీయం, బొజ్జ దశరథ రామిరెడ్డి వెల్లడి. ఆయుష్ యోగ సేవా సమితి ఆధ్వర్యంలో 7 హిల్స్ హాస్పిటల్ అధినేత మారుతి సహకారంతో 8వ తేదీ ఉచిత మెగా క్యాంప్. నంద్యాల జిల్లాలో ప్రజా సేవలకు వినియోగించే పోలీసు వాహనాలు పాడవకుండా చూసుకోవాలని ఎస్పీ రఘువీరారెడ్డి. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి నంద్యాల న్యూస్ 9.